1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఆవిర్భవించి నేటికి 100 సంవత్సరాలు అడుగుతున్న సందర్భంగా శతజయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం పాటు జరుపుతున్న సందర్భంలో ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ కురుట్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి సి ప్రభాకర్ కార్యాలయంలో కామ్రేడ్ మౌలానా గారిని జెండా సీనియర్ నాయకులు ఎగరవేసి మరి దీన్ని ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ప్రధానంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి స్వతంత్ర పోరాటంలో అనేక సంపూర్ణ స్వతంత్రంగా కావాలని చెప్పి అనేక మంది నాయకులు ప్రాణత్యాగాలు, ఉద్యమాలు, పోరాటాలు, జైలు శిక్ష అనుభవించి కుట్ర కేసులో మీరట్ కుట్ర కేసులో జైలు శిక్ష అనుభవించి సంవత్సరాల కొద్దీ మరి అనుభవించిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. అంతేకాకుండా నిజాం నవాబు కాలంలో మరి రజాకారులకు వ్యతిరేకంగా ఆనాడు మరి తెలంగాణ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం మరి ఉద్యమాలు చేసి జెండాను మరి నెత్తిన వేసుకొని ఆ భూమి కావాలని, భూమి పంచాలని మరి పోరాటాలు జరిగినాయి. నిజాం నవాబ్కి వ్యతిరేకంగా మరి ఆ రోజు తెలంగాణ కావాలని, తెలంగాణ విముక్తి కోసం పోరాడిన చరిత్ర మనకు ఈ కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. జాగీర్దారులు, జమీందారులు, గుత్తదారులు వీళ్ళందరి కోసం మరి గద్దె దించి వాళ్ళ మెడల్ వంచి ఈ తెలంగాణ విముక్తి చేసినటువంటి చరిత్ర. ఆ తెలంగాణలో 4500 మంది మరి అమరులైనటువంటి వాళ్ళు, మరి వేలాది మంది గ్రామాలు విముక్తి అయినాయి. ప్రాణత్యాగాలు చేసి 10 లక్షల భూములను పేదలకు పంచిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. అట్లాంటి చరిత్ర కలిగిన పార్టీ ఎక్కడన్నా ఉందంటే ఏ పార్టీకి లేదు. అంతటికాల జన చరిత్ర ఈ శతజయంతి ఉత్సవాలు మార్క్సిజం, లెనినిజమే, సోషలిజం ధ్యేయంగా నడుస్తూ ఉంది. మరి అలాంటి కమ్యూనిస్ట్ పార్టీని మన ప్రజల కోసం నాటి నుంచి నేటి వరకు ప్రజల క్షేమమే ధ్యేయంగా ఏదైనా పోరాడుతుంది అనంటే, ఏ సమస్య మీదైనా, ఏ హక్కుల గురించి అయినా, ఏ చట్టాల గురించి అయినా, దేని గురించి అయినా పోరాటం చేస్తుంది అంటే కమ్యూనిస్ట్ పార్టీ తప్ప ఇతర పార్టీ కాదు. ఇవాళ అవకాశాల కొద్దీ ఈ పార్టీ ఆ పార్టీ మారుతూ ఉంటారు. అవకాశం కొద్దీ పార్టీలు పుడుతూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి మొట్టమొదటి నుంచి ప్రజల కోసం, ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన ఉద్యమాలు పోరాటం చేసి ప్రజాపంత అంటే పార్లమెంట్ పంతాను ఎన్నుకొని పార్లమెంట్లో కూడా మన నాయకులు పోరాటాలు చేసినటువంటి చరిత్ర, మరి గెలిచి ఆ పార్లమెంట్లో కూడా అనేక చట్టాలు తెచ్చిన చరిత్ర ఉన్నది. ఉపాధి హామీ చట్టం కావచ్చు, సమాచార హక్కు చట్టం కావచ్చు, ఇంకా అనేకటువంటి మరి చట్టాలు వచ్చినాయంటే మనం ఆ రోజు పోరాటాలు చేయబట్టే వచ్చినాయి. ఆ పోరాటాలు పార్లమెంట్లో మనం బయట మరి లోపల పోరాటం చేసినాం కాబట్టి మన సిపిఐకి ఆదరణ ఉన్నది, ప్రజలలో ఉంది. ఇప్పటికి కూడా కూడు గుడ్డ నీడ కావాలని పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా చాలామంది పేదల పక్షాన నిలబడి పోరాటం చేసేది ఏదైనా ఉందంటే కమ్యూనిస్ట్ పార్టీ. కాబట్టి ఈ కమ్యూనిస్ట్ పార్టీని మనం ముందుకు తీసుకుపోవడానికి కోసం, ఈ యొక్క ప్రజలను సమస్యల పరిష్కారం కోసం ఈ రాజకీయాలలో కలిసితున్నటువంటి దాన్ని, మతోన్మాద రాజకీయాలను, అలాగే కుల వ్యవస్థ రాజకీయాలను కూడా మనమంతా కూడా మరి వ్యతిరేకించి ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నది. మనము కమ్యూనిస్ట్ పార్టీగా, కార్యకర్తలుగా, శ్రేణులుగా ఈ యొక్క కొరుట్ల మండలమే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ శతజయంతి ఉత్సవాలు అనేక రకాలుగా ర్యాలీలు, సదస్సులు, మరి సెమినార్లు, అలాగే మన యొక్క కార్యక్రమాలు, ఉద్యమాలు చేస్తూ ముందుకు సాగాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ వైపున మీ అందరినీ కోరుతూ ఈ యొక్క జెండాను ఆవిష్కరణ చేసుకొని మనము ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ ఉత్సవాలను ఇదే విధంగా సంవత్సరం పాటు కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ భారత కమ్యూనిస్ట్ పార్టీ అమర వీరులకు వీరుల ఆశయాలను కొనసాగిద్దాం. అమరవీరుల ఆశయాలను భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిజం లెనినిజం జయప్రాంతి శతజయంతి ఉత్సవాలను 100 సంవత్సరాల ఉత్సవాలను 100 సంవత్సరాల ఉత్సవాలను ఎర్ర జెండా